నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మనం చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, మనం డైరెక్ట్గానే వేసుకోవచ్చు. బగారా రైస్కి ఇలా 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని మసాలాలు వేసుకొని, 1 స్పూను సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసి అవి వేగాక ఇలా ఉల్లిగడ్డ వేసుకోండి. బగారా రైస్కి ఇలా ఉల్లిగడ్డ వేసాక ఒక 6 మిరపకాయలు, 5 నుంచి 6 మిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకోవాలి. మిరపకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 6 వేస్తున్నాను. మళ్ళీ మనము చికెన్లో కూడా కారం వేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. మిరపకాయలు ఒక 6 మిరపకాయలు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక పిడికెడు పుదీనా వేసుకున్నాము. మనము బాస్మతి రైస్ ఇప్పుడు 1/2 kg బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాము. ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 1 నిమిషం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక 5 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాము. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పోసుకున్నాము. ఇప్పుడు గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఎసరు 2. ఈ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చండి. మనం ప్లెయిన్ బగారా లాగా అన్నం వండేసుకోవాలి. బాస్మతి రైస్ అయినా ప్లెయిన్ రైస్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే బగారా రైస్ లాగా వండేసుకొని తర్వాత మనం చికెన్ కర్రీ వండేసుకొని దీంట్లో మనం లేయర్గా వేసుకుంటాము. మనం చికెన్ కూడా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం చికెన్ కుక్ చేసి దాంట్లోనే పెరుగు వేస్తే సేమ్ మనము చికెన్ మ్యారినేట్ చేసి ఎలా వండితే ఎలా టేస్ట్ వస్తుందో ఆ విధంగానే టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ టైం కూడా పట్టదు. బిర్యానీలోకి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసి ఒక 4 పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకొని దాంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇది వేగే లోపల మనము ఒక 1 kg చికెన్, 1 కిలో చికెన్ కడిగి పెట్టుకుందాము పక్కకు. ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఇది 1 నిమిషం వేగనివ్వండి. అంతలో మనం చికెన్ కడిగి పెట్టాము పక్కకు. 1 kg చికెన్. ఇలా 1 నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం కడిగిన చికెన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చికెన్ ముక్క ఉడకాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకు చికెన్ ముక్కలు అనేటివి తప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి. చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది. ఇలా కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపేసుకోండి. కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఆ తర్వాత కారం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయాలంటే మనం ముందుగా చికెన్ని పెరుగు, కారం, ఉప్పు, నిమ్మకాయ అవన్నీ వేసి మనము ఒక గంటనైనా లేకపోతే అర్ధ గంటనైనా మ్యారినేట్ చేసి పెడతాం కదా, నానబెట్టి పెడతాం కదా. అలా కాకుండా ఈ విధంగా అప్పటికప్పుడు కూడా చికెన్ని వండుకొని
మనం బిర్యానీ లాగా చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ టు సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది. కాకపోతే మనము చికెన్ ఉడికిన తర్వాత పెరుగు వేసుకోవాలి, అదే టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మనకు చికెన్ నానబెట్టే అంత టైము లేదు అని అంటే ఇలా కూడా బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 50% ఉడికింది చికెన్. దీంట్లో ఇప్పుడు మనము 3 స్పూన్ల కారం పొడి, 1 స్పూను ఉప్పు, 3 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, మళ్ళీ నిమ్మకాయ పెరుగు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు ఉడికించండి, 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు దీంట్లో మర్చిపోయాను చెప్పడము, కారం ఉప్పులు ఉడికాక ఒక టీ గ్లాసు నీళ్లు పోసుకొని దాంట్లోనే ఒక టీ గ్లాసు పెరుగు కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చికెన్ ఉడికిపోయింది. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా అయినా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసేసి దించేయాలి. ఇప్పుడు మనము ఇది కొంచెం అంటులాగా ఉంచుకొని దాన్ని ఇంకో గిన్నెలకు వేసుకోవాలి. కొద్దిగా లేయర్గా వేసుకుంటాం కాబట్టి, రైస్ లేయర్గా వేసుకుంటాం కాబట్టి ఇలా ఒక సగం చికెన్ కర్రీ గ్రేవీతో సహా ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు సగం చికెన్ దీంట్లో ఉంది, సగం చికెన్ ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము బగారా రైస్ చేసుకున్నాం కదా, ఆ బగారా రైస్ ఇప్పుడు వేసుకోవాలి, లేయర్ లాగా వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసుకున్న దానిపైన మిగిలిన కర్రీ వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం మళ్ళీ అప్పర్ లేయర్లా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు లేయర్లా వేసుకున్న రైస్ పైన మనము కొద్దిగా చల్లపాలు తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ కలుపుకొని ఇలా పైనుంచి వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉందండి మాది, అందుకే ఇలా ఉంది. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. ఇలా ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోండి. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ.